నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మోనిక. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలకు తెరపడలేదు. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అని చిన్నంగా మారింది గల్ఫ్ వార్. చావు దెబ్బ కొట్టినా ఇరాన్ తగ్గేదేలే అంటోంది. ఇజ్రాయెల్, అమెరికా సైతం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటికీ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామంటూనే వార్ కంటిన్యూ కోసం ఎత్తులు వేస్తున్నారు ట్రంప్. రోజుకో దడ పుట్టించే ప్రకటన ఇస్తున్నారు. దీంతో పశ్చిమాసియా యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికాకు యుద్ధ కష్టాలు తప్పడం లేదు. ఖజానా లేకున్నా కయ్యానికి కాలు దువ్వుతోంది ట్రంప్ ప్రభుత్వం. ఇక ఇరాన్తో చర్చలు అంటూనే సైనిక శక్తిని మోహరిస్తున్నారు ట్రంప్. తాజాగా అమెరికాకు చెందిన అత్యాధునికమైన యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి పశ్చిమాసియాకు చేరుకుంది. అందులో 2500 మంది మెరైన్లు ఉన్నారు. దీంతో మోహరించిన అదనపు బలగాల సంఖ్య 3500 దాటింది. అమెరికా ఆర్మీ తీరును తీవ్రంగా ఖండించింది టెహ్రాన్ టైమ్స్ పత్రిక. ట్రంప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హెచ్చరికను ప్రచురించింది. నరకానికి స్వాగతం, తిరిగి వెళ్లేది శివపేటికల్లోనే అంటూనే టెహ్రాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. 20 ఏళ్లలో అమెరికా భారీ మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారి. జపాన్ తీరంలో మోహరించిన యుఎస్ఎస్ ట్రిపోలిని అత్యవసరంగా పశ్చిమాసియాకు తరలించాలని 2 వారాల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై F-35 ఫైటర్ జెట్లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించవచ్చు. యుఎస్ఎస్ బాక్సర్తో పాటు శాండియోగా నుంచి వచ్చిన ఇతర నావికాదళ యూనిట్లు, అదనపు బలగాలు కూడా మిడిల్ ఈస్ట్కు చేరుకున్నాయి. టెహ్రాన్పై చేస్తున్న యుద్ధానికి నిధులు సమకూర్చేందుకు అమెరికా రక్షణ శాఖ తంటాలు పడుతోంది. తమకు 20,000 కోట్ల డాలర్లు అంటే 18.65 లక్షల కోట్లు పైగా నిధుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికన్ కాంగ్రెస్ చేసిన అభ్యర్థనను ఆమోదించాలని వైట్ హౌస్ను కోరింది పెంటగాన్. దీంతో యుద్ధ భయాలు సర్వత్రా ఆందోళన పుట్టిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ వ్యవహార శైలిపై అమెరికా, ఐరోపా దేశాల్లో తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో 3200 నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీటిల్లో లక్షల మంది పాల్గొన్నారు. వాషింగ్టన్, లాస్ ఏంజల్స్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. చాలా చోట్ల ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శించారు. పౌర హక్కులు, ఇమిగ్రేషన్, ఇరాన్పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళనకారులు గలమెత్తారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చోటు చేసుకున్న అతిపెద్ద ఆందోళనలుగా అమెరికా మీడియా అభివర్ణించింది. అయితే ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమైనవని రిపబ్లికన్ లీడర్లు విమర్శించారు. ఇదే అంశంపై చర్చించడానికి అనలిస్ట్ అందసత్యం గారు అవైలబుల్గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఒకవైపు ట్రంప్ ఇరాన్తో శాంతి చర్చలు జరుపుతున్నామంటున్నారు. ఇంకా యుద్ధం కూడా ఆగిపోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ అమెరికా చేస్తున్న చర్యలు నిజంగా భద్రత కోసమేనా? ఎందుకంటే మళ్ళీ యుద్ధం కోసం సైన్యాన్ని మోహరించారు. సో భద్రత కోసం జరుగుతున్నాయా, లేక గ్లోబల్ డామినేషన్ కోసం ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఇవాళ తనకు గ్లోబల్ అథారిటీ కావాలి, అసలు లక్ష్యం అది. యుద్ధం ముందు కూడా జెనీవాలో చర్చలు జరుపుతుంటే ఇజ్రాయెల్, ఇరాక్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసి ఖొమేనీని అధినాయకత్వాన్ని చంపేసింది. చర్చలు జరుపుతున్నప్పుడు పెటాకు చేసి చంపేయటం అనేది యుద్ధ నీతి కాదు. అది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ నిరసనలు. రెండవది, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు అని దాడి చేసింది. అవేమి లేవని తేలిపోయింది. ఖొమేనీని చంపుతాం మా టార్గెట్ అనేది, అది చంపేశారు. అంటే అమెరికానుకు ప్రపంచానికి చెప్పే టార్గెట్లు 2 పూర్తయినాయి. మరి యుద్ధం ఎందుకు అంటే అసలు హైడింగ్ ఆబ్జెక్టివ్ వేరే ఉంది. ఏమిటి అంటే గల్ఫ్లో మిగతా దేశాలన్నీ, మిగతా 9 దేశాలు, గల్ఫ్లో ఉన్న దేశాలు అమెరికాకు తల ఒగ్గి ప్రవర్తిస్తున్నాయి. ఇరాన్ తల ఒగ్గట్లేదు. కాబట్టి ఇరాన్ని డిస్మాంటిల్ చేస్తే ఇజ్రాయెల్ సుస్థిరంగా ఉంటుంది, గల్ఫ్ మొత్తం తన చేతుల్లో ఉంటుంది.
కాబట్టి ఈ ఉద్దేశంతో ఇవాళ చర్చలు అంటూనే గతంలో దాడులు చేసింది, ఇప్పుడు కూడా విరామం అంటూనే దాడులు చేయడానికి మొత్తం సైనికులను సమీకరిస్తుంది. అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా 760 సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఆ 9 గల్ఫ్ దేశాల్లో 13 స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది, మంచి నష్టం కలిగించగలిగింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గల్ఫ్ను చేతులు ఉంచుకోవడానికి ఇంకా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే అది ఇరానే. అట్లాగే ఇరాన్ సపోర్టర్స్ హిజ్బుల్లాస్ కానీ ఇంకా ఇతరులు 2-3 గ్రూప్ హౌతీలు కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటిని స్మార్ట్ చేసి పూర్తిగా గల్ఫ్ను తన చేతిలో పెట్టుకొని ప్రపంచ ఆయిల్ మొత్తం తన చేతిలో పెట్టుకొని తనకు పోటీదారులు ఎవరైనా ఉంటే ఆ పోటీదారులను నిర్మూలించడానికి, పర్టికులర్గా చైనా, నెక్స్ట్ రష్యా, నెక్స్ట్ ఇండియా, ఇటువంటి పోటీదారులని పరోక్షంగా కంట్రోల్ చేయడానికి ట్రంప్ ఆడుతున్నటువంటి నాటకం. కాబట్టి ఇవాళ ఇటువంటి ట్రంప్ను చూసినటువంటి ప్రజలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు జరుపుతున్నారు. ఒక్క అమెరికాలోనే కాదు, లేదా ఇతర దేశాల్లోనే కాదు, భారతదేశంలో కాదు, ఇట్సెల్ఫ్ ఇన్ ఇజ్రాయెల్లో భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇన్ఫర్మేషన్ బయటకు రానివ్వట్లేదు. అసలు యుద్ధమే లేకపోతే నెతన్యాహు ఓడిపోయే స్థితిలో ఉన్నాడు ఎలక్షన్లో. అటువంటిది యుద్ధం ప్రారంభించి ఆ యుద్ధం పేరు మీద మళ్ళీ అధికారంలో కొనసాగాలనేటువంటి నెతన్యాహు యొక్క లక్ష్యం. తర్వాత ఇరాన్ డిస్మాంటిల్ చేసి ఒక హీరో ఇమేజ్ తోటి ట్రంప్ పోయి 5 రాష్ట్రాలు జరిగేటువంటి మధ్యంతర ఎన్నికలు గెలవాలనేది ట్రంప్ యొక్క ఆశ. కానీ అవి 2 కూడా తిరగలబడ్డాయి. అమెరికాలో సర్వే రిపోర్ట్స్ వస్తుంటే యుద్ధాన్ని 64% మంది వ్యతిరేకిస్తున్నట్టుగా నిన్న సర్వే రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి ట్రంప్ చర్యలు తోటి ఎవరు హ్యాపీగా లేరు అమెరికాలో. తర్వాత రెండోది, ఇజ్రాయిల్లో ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే అవసరం లేని యుద్ధం చేసి ప్రజల్ని మూర్తిప్పలు పెడుతున్నాడు. కాబట్టి అక్కడ కూడా నెతన్యాహు వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇంతకాలం పత్రికలు ఇరాన్లో ప్రదర్శనలు జరుగుతున్నాయని రిపోర్ట్ చేసినాయి, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇది ఒక అంశం. రెండో అంశం, ఎప్పుడైనా ప్రజలు అశాంతిని కోరుకోరు. గతంలో ఇరాక్ మీద అమెరికా దాడి చేస్తే లక్షల మంది ప్రదర్శన చేశారు. ఒక్క లండన్లోనే 10 లక్షల మంది ప్రదర్శన చేశారు ఆనాడు హిందూ పత్రిక ఎడిటరు ఎన్రామ్ కూతురు లండన్ స్కూల్ యొక్క ఎకనామిక్స్లో చదువుతుంది. ఆ అమ్మాయి కూడా ఆ ప్రదర్శన పాల్గొని రిపోర్ట్ చేసింది 10 లక్షల మంది పాల్గొన్నారని. కాబట్టి ఇదివరకు యుద్ధానికి వ్యతిరేకంగా చేస్తే ఇప్పుడు యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజల జీవితాలు ఆగమవుతున్నాయి. ఈ గల్ఫ్ నుంచి ఆయిల్ గ్యాస్ రాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా నుంచి బయటపడటానికి కూడా ఈ ప్రదర్శనలు ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం కూడా బహుశా సిగ్గుపడని తత్వం ఇద్దరికి ఉంది, ట్రంప్కి కానీ నెతన్యాహుకి కానీ. ఎందుకంటే ఇవాళ ఇంతకుముందే ఈ యుద్ధానికి ముందే పాలస్తీనాలో 72,000 మందిని ఊతకోత కోశారు. అలా 10,000 మంది పిల్లలు ఉన్నారు. తర్వాత ఇప్పటికి కూడా ఇంకో 10,000 మంది ఇజ్రాయిల్ జైళ్ళలో ఉన్నట్టుగా వార్త వస్తుంది. ఇక అమెరికాకు అసలు అమెరికా అనేదే ఆక్రమణతోటి ఏర్పడింది. 15వ శతాబ్దం నుంచి ఇతర యూరప్ దేశాల నుంచి అమెరికాలో సెటిల్ అయ్యారు. అసలు అమెరికా వాళ్ళని తరిమేశారు. చుట్టూ ఉన్న రాష్ట్రాలను తడవకో రాష్ట్రం కలుపుకుంటూ వస్తే అవి 50 రాష్ట్రాలు అయినాయి. 50 రాష్ట్రాలు స్వతంత్రంగా అమెరికా కావు. ఇతర దేశాల వాటిని ఆక్రమించి అమెరికా అన్నారు. ఇప్పుడు కెనడాని కలుపుకోవడానికి చాలా సార్లు ప్రయత్నం చేశారు, కానీ కెనడా పోరాటంతో అది అట్లా నిలబడింది. కానీ ఇప్పుడు ట్రంప్ 51 రాష్ట్రంగా ఉండాలని బెదిరిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా దేశం యొక్క పుట్టుకే ఆక్రమణలతోటి ఏర్పడింది. కాబట్టి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఆక్రమించాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ 760 మిలిటరీ స్థానాలతోటి ఇతర దేశాలని బెదిరించి వాళ్ళ సావరెంటిని అపహాస్యం చేసి ఆక్రమించుకున్నటువంటి స్థితిలో ఇవాళ అమెరికా ఉంది. ఏషియాలో దానికి ఒక హైడౌట్ ఎవరంటే ఇజ్రాయిల్. ఈ విధమైనటువంటి దరిదాపు నరమేధం ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్నారు ఇద్దరు కలిసి. ఎస్ సార్. అలాగే ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇవన్నీ కూడా వరల్డ్ వార్గా మారే ప్రమాదం ఎంతవరకు ఉందంటారు? వరల్డ్ వార్గా మారే ప్రమాదం ఉంది అనిపించట్లేదు. పరోక్షంగా చైనా, రష్యా సహకరిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ మిత్ర దేశాలు వాళ్ళు. తర్వాత ఇరాన్ ఆక్రమించి
దీర్ఘకాలంలో ఆ రెండు దేశాలని ముందు ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఇండియాని కూడా ఇబ్బంది పెడతారు. కాబట్టి ముందు గల్ఫ్ని చేతులు పట్టుకొని ఆ రెండు దేశాలకు, ముఖ్యంగా చైనా ఇవాళ ఆర్థిక శత్రువు, పోటీ పడుతుంది. దరిదాపు 8 రంగాల్లో 4 రంగాల్లో ఓవర్టేక్ చేసింది అమెరికాని చైనా. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కష్టం అవుతుందని చెప్పేసి చైనాను ముట్టడించడానికి ఇవాళ గల్ఫ్ని చేతుల్లో ఉంచుకోవడానికి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. కాబట్టి చైనా, రష్యా పరోక్షంగా సహకరిస్తున్నాయి తప్ప ప్రత్యక్షంగా యుద్ధానికి వచ్చేటువంటి స్థితులు లేవు. ఎందుకంటే రష్యా గత 4 ఏళ్ల యుక్రెయిన్ తోటి దిగబడిపోయి ఉన్నది. చైనా ఆర్థికంగా బలమైన దేశం అయినప్పటికీ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో అమెరికాతో పోట్లాడే స్థితికి ఇంకెదగలేదు. కాబట్టి అవి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొని అమెరికాను ఢీకోవాలన్నటువంటి ఉద్దేశం లేదు. అది ప్రపంచానికి కూడా మంచిది కాదు. వాళ్ళిద్దరు అట్లా ఒకవేళ ముందుకు వస్తామంటే ఇతర దేశాలన్నీ కూడా వాటిని రిక్వెస్ట్ చేస్తాయి ఆ విధంగా ఇన్వాల్వ్ కావద్దని. కాబట్టి సహజంగానే వినేవాడికే చెప్తుంటారు పెద్ద మనుషులు. కాబట్టి ఇవాళ వినని అమెరికా, వినని ఇజ్రాయెల్ ఒప్పించే పరిస్థితి లేదు. దీనికి ఒకటే పరిష్కార మార్గం. దేశ అధినేతలు కూడా ఆనాటి ఇందిరాగాంధీ లెక్క అవుట్ రైట్గా రిజెక్ట్ చేసే స్థితులు లేరు. కాబట్టి ప్రజలు సమీకరించబడి ప్రజల ప్రదర్శనలు, ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా గూడగట్టడం, అమెరికా ఇజ్రాయెల్నే కాదు, నెతన్యాహు లేకపోతే ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు కావు. అన్ని దేశాల్లో కూడా వాటికి మద్దతు ప్రకటించే దేశ అధ్యక్షులు, దేశాధినేతలు ఎవరు ఉండరో వాళ్ళకు వ్యతిరేకంగా కూడా ప్రదర్శనలు జరిపి మీరు ఎందుకు యాక్టివేట్ కావట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించే స్థితికి ప్రజా ఉద్యమం చేరుకుంటే అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఒత్తిడి పెరిగే, అమెరికాలో ఇతర దేశాల్లో పెరిగిన ఒత్తిడి కన్నా అమెరికా ప్రజలు ఎక్కువ ఒత్తిడి చేయగలిగారు. తర్వాత అమెరికాలోని ప్రతిపక్షం ఎక్కువ ఒత్తిడి చేయగలిగింది ట్రంప్ మీద. కాబట్టి ఈ మాత్రం విరామం ప్రకటించండు. అయినా ఇంకా తను డిఫెన్స్లు ఉండడు కాబట్టి ఇరాన్లో ఎఫ్ఎంస్లు ఉంటే అమెరికాలో కూడా ఎలక్షన్లు ఎఫ్ఎంస్లు ఉంటున్న ఉద్దేశంతో తను మళ్ళీ బూతల దాడులకు పూనుకునే అవకాశం ఉంది. ఎస్ సార్. అలాగే ఇరాన్ కూడా యుద్ధంలో తగ్గేదేలే అంటుంది. అమెరికాని, ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది, ఇక్కడికి వస్తున్న వారికి స్వాగతం, తిరిగి వెళ్ళడం మాత్రం శివపేటికల్లోనే అని. సో ఇంత గట్టిగా ఇరాన్ ఉంది అంటే దేనికోసం? రక్షణ కోసమా లేదంటే శక్తి ప్రదర్శన కోసమా? అది వాళ్ళ కమిట్మెంట్కి ఇండికేషన్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రెచ్చగొట్టలేదు, ఏ దేశాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టలేదు, వాళ్ళు ఏ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే స్థితులు లేరు. అటువంటి ఇరాన్ మీద అకస్మాత్తుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి సర్వనాశనం చేసింది ఇరాన్ని. సహజంగానే అంతా పోయినాక ఇంకేముంది పోరాటం తప్ప అనుకునేటువంటి తెగింపు వస్తుంది. వాళ్ళ మెంటార్ ఆయన ఖొమేని చనిపోయాడు. తర్వాత అణుశుద్ధి కర్మాగారాలని నాశనం చేశారు. తర్వాత మిగతా అన్నిటిని కూడా డ్యామేజ్ చేశారు. కాబట్టి పోతే ప్రాణమే కదా అనుకునే స్థితిలో ఇరాన్ ఉంది ఇవాళ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాక్షసత్వంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ ఆక్రమించి ఎందుకు ఇరాన్కి ఆ ఇంపార్టెన్స్ ఉందంటే ప్రపంచ ఆయిల్ రిజర్వ్స్లో 12% ఇరాన్లో ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఏ స్థాయిలో ఉన్నాయో, తర్వాత వెనిజులాలో ఏ స్థాయిలో ఉన్నాయో ఇరాన్లో కూడా కొద్ది గొప్ప తేడాతో ఆ స్థాయిలో ఉన్నాయి. తర్వాత తేలికైనటువంటి ఉత్పత్తి ఖర్చు తక్కువ. అమెరికాలో ఒక బ్యారెల్ తయారు చేయాలంటే క్రూడ్ ఆయిల్ $45 బ్యారెల్కు, ఇరాన్లో $14. కాబట్టి చౌకగా లభించేటువంటి ఆయిల్ మొత్తాన్ని చేతులు పట్టుకొని ప్రపంచాన్ని తన గ్రిప్పులో పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ బూతల దాడుల్లో కూడా పూనుకుంటుంది. సార్, అలాగే ఈ యుద్ధం ఈ విధంగానే కంటిన్యూ అయితే ప్రపంచమంతా షట్ డౌన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే సోషల్ మీడియాలో కూడా ఇండియాలో లాక్డౌన్ వచ్చే పరిస్థితులు వస్తున్నాయి అనేసి అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే ప్రపంచమంతా షట్ డౌన్ అయితే మళ్ళీ ఇండియాలో లాక్డౌన్ వస్తే మనం ఏ విధంగా ఎదుర్కోగలుగుతాం? ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టే స్థితి లేదు, ప్రపంచంలో ఏ దేశం లేదు, ఇక్కడ లేదు. కానీ ఖచ్చితంగా మరొక నెల ఇలాగ పొడిగించుకుంటూ పోతే, ఇలాగ ఆయిల్ సంక్షోభం ఉంటే, ఇలాగ ఆర్మూర్ జలసంధి నుంచి వచ్చే పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా ఎకానమీ స్టాండ్ స్టిల్కి వచ్చేస్తాయి. మనం లాక్డౌన్ అంటున్నాం, దరిదాపు లాక్డౌన్కు దగ్గరగా ఉండే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయిల్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ లేదు, గ్యాస్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ లేదు, ఆయిల్ లేకపోతే పరిశ్రమలు లేవు, గ్యాస్ లేకపోతే పరిశ్రమలు లేదు. ఇటువంటి పరిస్థితి కేవలం తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ లేవు. మనం
ధాన్యాలు కానీ పప్పు ధాన్యాలు కానీ ఆయిల్స్ కానీ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి దాదాపు ఇప్పటికే 0.4% ఇంటర్నేషనల్ ట్రేడ్ తగ్గింది. తర్వాత జీడిపిలు కూడా ఆ మేరకు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఇట్లాగే మరొక నెల రోజులు కొనసాగిస్తే ఖచ్చితంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందంటే దరిదాపు ప్రపంచం మొత్తం ఆయిల్ రిజర్వ్స్లో గల్ఫ్నే 50% పైన ఉంది. ఇది ఒక అంశం. అట్లాగే ప్రపంచంలో దొరికేటువంటి గ్యాస్లో గల్ఫ్లోనే సగం ఉంది. తర్వాత భారతదేశంలో మన దేశంలో దొరికే పెట్రోల్లో మన దేశంలో దొరికేది 12%, 88% దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు రష్యా సప్లై చేస్తుంది కాబట్టి కొంతమేరకు బయటపడుతున్నాం. అది ఆగిపోతే అది కూడా కష్టమే. అట్లాగే గ్యాసు 51% దిగుమతి చేసుకుంటున్నాం. అది ఆగిపోతే సమస్యలే. కాబట్టి దరిదాపు ప్రపంచమంతా సంక్షోభానికి లోనయ్యింది. అందులో భారతదేశం కూడా ఉంటుంది. ఇంకా యుద్ధం ఇట్లాగే కొనసాగితే ఇప్పుడు కొంత ఆల్టర్నేటివ్గా రష్యా నుంచి మనకు ఇంపోర్ట్ అవుతున్నాయి కాబట్టి కొంతమేరకు మనం మసులుకోగలుగుతున్నాం కొంతమేరకు. సార్ మీరు అన్నట్టు ఒకవేళ నిజంగానే లాక్డౌన్ కనుక వస్తే, ఒకసారి లాక్డౌన్ వచ్చినప్పుడే 2020లో కరోనా టైంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. మరి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? మళ్ళీ ఎవరు సహాయం చేస్తారు? సో ఎట్లా ఉండబోతుంది? ఎప్పుడైనా సంక్షోభం ఉన్నప్పుడు పబ్లిక్ ఎక్స్పెండిచరే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ మిగతా దేశాలన్నిట్లో కూడా ప్యాకేజెస్ ప్రకటించారు. అట్లే ప్రజలకు ప్యాకేజెస్ ప్రకటించి కర్మాగారాలు మూటపడితే వాళ్ళకు వేతనాలు ఇవ్వటం, అసంఘటిత రంగంలో కానుమతి చేస్తే వాళ్ళకు భోజనాలు పెట్టడం, ఇటువంటివన్నీ చేశారు. అనేక దేశాలు చేశారు. అమెరికాలో చేశారు, ఇంగ్లాండ్ చేశారు, మన దేశంలో చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంక్షోభం ఉంటే పబ్లిక్ ఎక్స్పెండిచరే, అంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఫిజికల్ ప్రొడక్ట్స్ అవైలబుల్ లేకపోతే చేసేది ఏం లేదు. కానీ కొనుగోలు శక్తి పడిపోకుండా ప్రజల ఆదాయానికి పంపింగ్ చేసి, మనీ పంపింగ్ చేసి అవి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయటం, లేదా ప్రత్యక్షంగా పంపిణీ చేయటం, ప్రత్యక్షంగా వస్తు సేవలు పంపిణీ చేయటం, ఇవన్నీ కొన్ని మార్గాలు. గతంలో లాక్డౌన్లో ఈ పనులను చేశాం, కొంతమేరకు సక్సెస్ అయ్యాం. కాబట్టి ఆల్టర్నేటివ్గా అది తప్ప ఇంకో మార్గం లేదు. అందుకని పబ్లిక్ ఎక్స్పెండిచరే ఎప్పుడు వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, ఏదొచ్చినా పరిష్కార మార్గం అదే. కాబట్టి మనకున్నటువంటి పరిష్కారం కూడా అదే చూసుకోవాల్సి వస్తుంది. ఇక ఫిజికల్ ప్రొడక్షన్ అంటావా, అది మన దేశంలో సరిపోని బియ్యం నిల్వలు ఉన్నాయి, వాటికి కొదవలేదు. కాబట్టి బియ్యం నిల్వలకు కొదవలేదు, గోధుమ నిల్వలకు కొదవలేదు. కాబట్టి ఆయిల్స్ ఒక్కటి మనకు సరఫరా అయితే ఈ మేరకు మనం కొంతమేరకు సంక్షోభం పూర్తిగా దిగబడకుండా కొంత మనం రెమిషన్ దొరికే అవకాశం ఉందంటారు. సో అలాగే ట్రంప్ తీసుకున్న ఈ విధమైన నిర్ణయాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి తర్వాత? ఇంకా తర్వాత ఆయనకి భవిష్యత్తు లేదు. 2 terms అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోతుంది. ఆయనదేం లేదు. కానీ ఆయన పార్టీ, రిపబ్లికన్ పార్టీ యొక్క భవిష్యత్తు డోల్ డ్రమ్స్లో పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే బాగా ప్రజల వ్యతిరేకత పెరిగింది, అనేక చర్యలతో పెరిగింది. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. 64% అంటే నాట్ ఏ జోక్ నిన్నటి సర్వే ప్రకారం. కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళ రిపబ్లిక్ పార్టీకి నష్టం. ఈయనదేముంది, ఇంకో ఏడాదో 8 రోజులు అయితే ఈయన టర్మ్ అయిపోద్ది. ఈయన అందరూ దేశాధ్యక్షులాగానే రెస్ట్లోకి పోతాడు. కానీ వాళ్ళ పార్టీ భవిష్యత్తు ఇబ్బందులు పడుతుంది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే తన స్థాయిని మించిన అప్పులు ఉన్నాయి. వాళ్ళ జీడిపి $30 trillion అయితే వాళ్ళ అప్పు $38 trillion. దాదాపు 130% అప్పులు ఉన్నాయి. 100కు 130 రూపాయల అప్పులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఆ పరిస్థితి ఉంది. తర్వాత ఆయిల్ వీటి కొరతతోటి అమెరికాలో ఇప్పుడు 40 నుంచి 50% ధరలు పెరిగినాయి. ఇది ఇంకో సమస్య. తర్వాత ఇతర దిగుమతులు చైన్లు జరిగిపోయి అది కూడా సమస్యగా మారింది అమెరికన్ ప్రజలకు. కాబట్టి ఏదేమైనా ఏ సమస్య లేకుండా బతికే ప్రజలకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకత పెరుగుతుంది. తర్వాత అదే పరిస్థితి ఇవాళ ఎక్కడ చూసినా ఏ దేశంలోనైనా, ఇప్పుడు మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచక తప్పదు, ఆ పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ 5 రాష్ట్రాల్లో మన దేశం, తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం మొదలైన 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం పడుతుందని ప్రభుత్వం చాకచక్యంగా ఆ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి
పెట్రోల్ అమ్మురి అని చెప్పేసి 1,70,000 కోట్లు సుమారు ఆయిల్ కంపెనీలకు ఇస్తుంది. మీకు నష్టాలు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు ఎక్కువ ధరకు కొంటున్నారు, భారతదేశంలో తక్కువ ధరకు అమ్ముతున్నారు, కాబట్టి ఆ నష్టం మేము ఇస్తామని చెప్పేసి లీటర్కి 10 రూపాయల చొప్పున ఇవాళ ఈ ఈ రిబేట్ అంతా ఆయిల్ కంపెనీల చేతులకే పోద్ది. నా అంచనా ప్రకారం, ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నా అంచనా ప్రకారం ఏంటంటే, ఇది దీర్ఘకాలంగా కొనసాగితే రేపు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాక ఏప్రిల్ 6 నాడు పోలింగ్ అయిపోద్ది. కాబట్టి ఏప్రిల్ 10 ఆ తర్వాత అందరికీ గ్యాసు, తర్వాత పెట్రోల్ రేటు కూడా పెంచే అవకాశం ఉంది అన్నిటికీ. సో అలాగే అమెరికా ఇప్పుడు F-35 వంటి అత్యాధునిక ఆయుధాలను ఒకవేళ ఉపయోగిస్తే ఇరాన్ పైన, ఇరాన్ ప్రతిస్పందన సామర్థ్యం ఉందంటారా? ఇరాన్కు ఎదుర్కొనేంత సామర్థ్యం ఉందంటారా? ఎప్పుడు కూడా టెక్నాలజీ పరంగా అమెరికా తోటి, ఇజ్రాయెల్ తోటి ఇరాన్ పోటీ పడలేదు. అది వాస్తవం. స్వల్పకాలంలో ప్రతిఘటించవద్దు, కానీ దీర్ఘకాలంలో ఒక మహా సైనిక శక్తి, ప్రపంచంలో సైనిక శక్తిలో నెంబర్ 1 ఎవరంటే అమెరికా. ఇరాన్ 16వ స్థానంలో ఉంది సైనిక శక్తిలో. కాబట్టి 1 తోటి 16 కొట్లాడటం కష్టం. కాబట్టి వాళ్ళు భూతల యుద్ధంలో మరికొంతకాలం పోరాడగలరు. అయితే భూతల యుద్ధంలో అమెరికా పైనుంచి బాంబింగ్ చేసుకుంటూ కింద నుంచి యుద్ధం చేస్తుంది. కాబట్టి ఏదేమైనా ఇరాన్ ఎక్కువ త్యాగాల్ని చేయాల్సి వస్తుంది, ఇంకా కొంతకాలం ప్రతిఘటించాల్సి వస్తుంది. అది ఏ మేరకు ప్రతిఘటించగలుగుతుంది? ఇప్పటివరకు ఆయుధాలలో ప్రతిఘటించగలిగింది. ఇంత తొందరలో ఇరాను ఈ నెలలు రెసిస్ట్ చేస్తుందని అమెరికా అనుకోలే. ఆయన నోరు జారిండి కూడా, వారంలో అయిపోద్ది పని పూర్తి అయిద్దని. కాబట్టి నెలలు రెసిస్ట్ చేసింది ఇరాన్. మరి కాల్బలగంతో ఏంటంటే మరొక నెల రెసిస్ట్ చేయొచ్చు, కానీ ఫైనల్ విన్ బలవంతునికే ఉంటుంది కదా. కాబట్టి ఆ స్కోప్ ఉంది. సో యుద్ధ నిర్ణయాలు అనేవి ప్రజాస్వామ్యాల్లో ఎలా ఉండాలంటారు? ప్రజల అభిప్రాయానికి ఎంతవరకు లోబడి ఉండాలి? యుద్ధం ఎప్పుడు ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే యుద్ధంలో సుఖపడేది కాదు, ప్రజలు కష్టాలు పడేది. స్వదేశంలో ఎక్కువ కష్టపడతారు, విదేశాల్లో తక్కువ కష్టపడతారు. కానీ దాని ప్రభావం ఎప్పుడు నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది, పాజిటివ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి సాధారణంగానే ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉంటారు బేసిక్గా. ఇది ఒక అంశం. రెండోది, కొట్టలేని దేశాలు ఇప్పుడు మిగతా దేశాలు ఉన్నాయి, ఏది గల్ఫ్ దేశాలు. వాళ్ళు ఇరాన్ ఏమనలేక ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో కొడుతుంటే వాళ్ళు ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళలాగా సరెండర్ అయ్యే పరిస్థితి, అమెరికాకు సరెండర్ అయి ఉండే స్థితి ఇరాన్లో లేదు. కాబట్టి ఇరాన్ వల్ల సమస్యలు వస్తాయన్నటువంటి భయంతో ఇవాళ ఇజ్రాయెల్ అమెరికాలు దాడులు చేస్తుంటే వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితులు లేరు. తర్వాత మూడో అంశం ఏంటంటే, వాళ్ళ అమెరికాలో వచ్చేటువంటి ప్రజల సంక్షోభం, వ్యతిరేకతే ట్రంప్ మీద ఎక్కువ పనిచేస్తూ ఉంది. అది మరింత ఉధృతం అయితే ట్రంప్ వెనక్కి తగ్గక తప్పదు. సో అలాగే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం జరిగితే తర్వాత S-35 ఆయుధాలు ప్రయోగిస్తే వాస్తవానికి అవన్నీ కూడా మరి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ, ఎయిర్ అటాక్స్ అవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఎయిర్ అటాక్స్ ద్వారా ప్రజలను చంపడం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి కువైట్లో మన పాకిస్తాన్ లెక్కనే ఇరాన్లో కూడా ప్రజల్ని ఊసకొత్తగా వేయాల్సి వస్తుంది, ప్రజల మీద బాంబింగ్ చేయాల్సి వస్తుంది. ప్రజలందరూ IRGC గార్డుకు సపోర్ట్ కూడా అవకాశం ఉంది. దరిదాపు ఇరాన్ యొక్క ప్రజలు 10 కోట్ల మంది. ఇప్పటికి వలసలు పోయిన వాళ్ళు సుమారు 75,000 మంది మాత్రమే, 1 లక్ష లోపు మాత్రమే వలస ఇతర దేశాలు, చుట్టూన్న దేశాలకు పోయింది. కాబట్టి ప్రజలు కూడా బ్యాకింగ్ ఉన్నారు అనుకోండి, సైన్యం వెనకాల అచేతనం అయిపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జరుగుతుంటే చూసే అంశాలే. సో ఈ యుద్ధం అనేది వీలైనంత తొందరగా ఆగిపోతేనే ప్రపంచానికి బాగుంటుంది. ఈ యుద్ధం అనేది తొందరగా అయిపోవాలని కోరుకుందాం సార్. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.